హలో. ఈరోజు మనం మదనపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేస్ నిలబడ్డారు, వాళ్ళ అఫిడవిట్ చూద్దాము. ఆహ్, మీరు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళి అఫిడవిట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు 2024 ఎలక్షన్‌లో ఇంతమంది టోటల్ పీసీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం 15,000 మంది నిలబడ్డారు. యాక్సెప్టెడ్ 9,000, రిజెక్టెడ్. ఇప్పుడు మనం జస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో చూద్దాం. ఫస్ట్ మన ఊరు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ మదనపల్లి మదనపల్లిలో మొత్తం 33 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 24 యాక్సెప్టెడ్ అయినాయి, 5 రిజెక్టెడ్. రిజెక్టెడ్ ఎంత ఎవరెవరో చూద్దాం. జస్ట్ ఇఫ్ అఫిడవిట్ వాళ్ళు సమర్పించుకున్న అఫిడవిట్లో ఏదైనా రాంగ్ ఉంటే రిజెక్ట్ చేస్తారు. వీళ్ళంతా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనుకుంటా. మళ్ళీ యాక్సెప్టెడ్లో చూద్దాం. ఫస్ట్ ఎవరు? మల్లెల పవన్ కుమార్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున. షేక్ నిసార్ అహ్మద్ అంట, ఇండిపెండెంట్. ఇండిపెండెంట్. షాజహాన్ బాషా, తెలుగుదేశం. నరసింహులు రాసింటి, బహుజన సమాజ్ పార్టీ. మల్లెల పవన్ ఒకరు 3-4 సమర్పించారు. అంటే ఒకటి యాక్సెప్ట్ కాకుండా ఇంకోటి యాక్సెప్ట్ అవుతుంది అని. ఇలా మొత్తం 24 మందిని చూద్దాం. మల్లెల కాంగ్రెస్, ఇండిపెండెంట్ జనార్దన, భాస్కర్, జై భారత్ నేషనల్ పార్టీ, జయసింహ అంట, నరసింహ నాయక్ ఇండిపెండెంట్, మల్లెల ఉమాదేవి, మణిశంకర్, నిసార్ అహ్మద్ వైఎస్ఆర్సిపి, మణిశంకర్ జాతీయ చేతి వృత్తకళా ఐక్య వేదిక పార్టీ అంట, షాజహాన్ బాషా ఇండిపెండెంట్ గా కూడా వేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పక్క కూడా వేశారు. భాస్కర్, షాజహాన్ అంతే. ఇప్పుడు వీళ్ళ అఫిడవిట్ చూద్దాం. ఫస్ట్ మల్లెల పవన్ కుమార్ చూద్దాం. మల్లెల పవన్ కుమార్ రెడ్డి అలియాస్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పక్క. ఇది మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఫర్ ద పాస్ట్ 5 years కి టోటల్ ఇన్కమ్ షోన్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఏమైతే షోన్ చేశారో అది 2018-19 నుండి 8 లక్షలు 2022-23లో ఇతని ఇన్కమ్. మళ్ళీ 1137 lakhs వాళ్ళ వైఫ్ది. అలా వాళ్ళ డిపెండెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి పెండింగ్ క్రిమినల్ కేసెస్, ఇతని పైన ఎఫ్ఐఆర్ ఏమైతే నమోదై ఉంటాయో అవి ఇక్కడ చేశారు. ఇతని లాయర్ వచ్చి సీనప్ప అంట. క్రిమినల్ కేస్ నెంబర్ పుంగనూరు పిఎస్, చిత్తూరు డిస్టిక్. నెక్స్ట్ వచ్చి ఈ కేసెస్ అంతా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు, వాటి నెంబర్స్తో పాటు. నెక్స్ట్ వచ్చి మూవబుల్ డీటెయిల్స్, అది మూవబుల్ అసెట్స్ అంటే వాళ్ళ ఆస్తులు, భూమి విలువలు అవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. క్యాష్ ఇన్ హ్యాండ్ 48,500 రూపాయలు ఉంది. అండ్ వాళ్ళ బ్యాంక్లో ఏదైతే అన్నా ఇన్వెస్ట్ చేయడము, ఫిక్స్డ్ డిపాజిట్ అలా. ఇది మల్లెల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,44,00,000. బంగారం 42 గ్రాములు. డీటెయిల్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ అసెట్స్. ఇమ్మూవబుల్ అంటే ల్యాండ్స్ వస్తాయి, మూవబుల్ అంటే క్యాష్, బ్యాంక్లో డీటెయిల్స్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్, బేగిహల్లి విలేజ్, హుబ్లీ, బెంగళూరులో. తాలూక్, చిత్తూరు డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి. సర్వే నెంబర్స్తో పాటు ఇక్కడ మెన్షన్ చేశారు. 28 కుంటలు ఇట్లా. వాటి టోటల్ వాల్యూ 23,7, 6 లక్షలు, 29 లక్షలు. ఎక్కువ బెంగళూరులో ఉన్నాయి ఇతనికి.
ఓ నైనా చాలా ఉన్నాయి. మొత్తం 22 పేజెస్ ఇది అఫిడవిట్. టోటల్ ఆఫ్ ది కరెంట్ మార్కెట్ వాల్యూ 14 కోట్లు మార్కెట్ వాల్యూ ఇది. యాక్చువల్గా దీనికి డబుల్ త్రిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ చూసేసాం. నెక్స్ట్ మెయిన్ చూద్దాం, అందరూ చూడాలంటే కష్టం. నెక్స్ట్ షాజహాన్ బహాద్ చూద్దాం. షాజహాన్ బాషా గారిది ఇది. తెలుగుదేశం పార్టీ అఫిడవిట్ ఇచ్చారు వీళ్ళకి. బిఫామ్ 2023-24లో 4 లక్షలు, చాలా తక్కువ ఉంది ఇతని ఇన్కమ్. 3 లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 లక్షలు వస్తా ఉంది అంతే. దాని ఇతని పైన ఎఫ్ఐఆర్ కేసెస్ మొత్తం 20 పేజీలు అఫిడవిట్ ఇది. చాలానే ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇతనికి ఇమూవబుల్ అసెట్స్ ఇవి, మూవబుల్ అసెట్స్ ఇవి 5 lakhs క్యాష్, బుల్లెట్ మోటార్ సైకిల్ ఉంది, 1/2 kg 1.5 kg గోల్డ్ ఉంది. నెక్స్ట్ ఇతని ప్రాపర్టీస్ మూవబుల్ అసెట్స్ ఇవి. మార్కెట్ వాల్యూ 3 కోట్లు, దీని త్రిబుల్ ఉండొచ్చు. ఇవన్నీ కేసెస్ ఇతని పైన ఉన్నాయి అంతే. నెక్స్ట్ నిసార్ అహ్మద్ గారిని చూద్దాం. మొత్తం 22 పేజీల అఫిడవిట్. 2022-23 25 లక్షలు, 21-22 20 12 11 లక్షలు ఇన్కమ్ వచ్చింది. అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించడం జరిగింది. మళ్ళీ కేసెస్ ఆఫ్ కన్విక్షన్, కేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కేసెస్ అతని పైన ఏం లేవు, ఎఫ్ఐఆర్లు ఏమి. క్యాష్ ఇన్ హ్యాండ్ 5 లక్షలు. ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నా ఉంటే గన అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇండియన్ బ్యాంక్ లో 2000 రూపాయలు ఉందంట, యాక్సిస్ బ్యాంక్ లో 5 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 10,000, స్విఫ్ట్ డిజైర్ ఒకటి, టీవీఎస్ స్కూటీ ప్యాప్ట్ ఒకటి, ట్రాక్టర్ అండ్ ట్రైలర్ మహేంద్ర ఒకటి ఉంది. టోటల్ వాల్యూ 28 లక్షలు. ఇమూవబుల్ ల్యాండ్స్ చూడండి, ఇంత వేంపల్లి సైడ్ ఓనని సీరియల్ నెంబర్ ల్యాండ్స్ ఒక 10 పేజీల దాకా ఉంది. వాము ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయంటారు బాబు. అతని ఆక్యుపేషన్ సెల్ఫ్ రిటైర్డ్ as an అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో.
ఆయన క్వాలిఫికేషన్ జెడ్పిఎస్ స్కూల్ ఇంటర్మీడియట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు యూనివర్సిటీలో చేశాడు. అంతే. ఇది మదనపల్లి నియోజకవర్గంలో క్యాండిడేట్ నిలబడ్డం వాళ్ళ వివరాలు. నెక్స్ట్ వీడియోలో మదనపల్లికి దగ్గర చుట్టుపక్కల ఉన్న అన్ని చూద్దాం. నెక్స్ట్ పుంగనూరు చూద్దాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.